మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఒకప్పుడు కాలంలో పచ్చబొట్టు వేసుకునే వాళ్ళు, ఇప్పుడు అందరూ దాన్ని టాటూ అని. సరే, పచ్చబొట్టు అయినా టాటూ అయినా ఇది ఎవరైనా వేసుకోవచ్చా గురుగారు? అలాగే ఇది వేసుకోవడం వల్ల జరిగే మంచి చెడు మాకు వివరిస్తారా? నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. పచ్చబొట్టు అభినే ఇది ఒక రకమైన వంటి ఈ మధ్యకాలంలో బాగా ఫ్యాషన్ అయిపోయింది. దాన్ని టాటూస్ కానీ దానికంటే పార్లర్లు పెట్టుకొని ఎంతోమంది కూడా యువకులు ఇష్టపడుతున్నారు. బాగా తెల్లగా ఉన్నవంటి దేహాల్లో ఉన్నవంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వేసుకుంటే వాళ్ళని చూస్తుంటే ఆ పచ్చబొట్టే ఒక దానికోసమే పుట్టారా అన్నట్టుగా ఉంటుంది. అంత కళ ఉత్తుపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనము దేహము ఒక దేవాలయంగా మనం భావిస్తాం. దేహాన్ని దేవాలయంగా మనం భావిస్తాం. ఈ పవిత్రమైన వంటి శరీరంలో ఉన్నవంటి ఆత్మకు ఇబ్బంది కలగకుండా మనము కొన్ని సంఘటనలు కొన్ని తెలియకుండా కొన్ని టాటూస్ వేసుకుంటారు. ఎటువంటి టాటూస్ వేసుకుంటారంటే స్కెలిటన్స్, బొక్కలు, మరి అదే విధానంగా హారర్కి సంబంధించినవంటివన్నీ కూడా దేహాల్లో ధరిస్తూ ఉంటారు. అది ఎప్పుడైతే కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ అది ఒక ఫ్యాషన్ కానీ ధరిస్తూ ఉంటుంటారో అది అద్భుతమైనవంటి ఒక నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ శరీరంలో ప్రవేశించగానే వాళ్ళు మత్తు పదార్థాలకును వేరే ఒక మద్యపానీయానికో దానికి దీనికి అలవాటు పడడానికి మూమెంట్ అది ఒక నెగిటివ్గా పోతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మీకు వచ్చినటువంటి మెయిల్స్ ద్వారా గురుగారండి, మరి దేవుడు చిత్తపటాలు దేహం పైన వేసుకోవచ్చా, అమ్మ నాన్న ఫోటోలు వేసుకోవచ్చా, మరి ప్రేమికుల ఒక ఫోటో వేసుకోవచ్చా, అన్ని కూడా వేసుకోవచ్చా அப்படின்னு ఎన్నో రకాలమైనటువంటి మనకు మెయిల్స్ వచ్చాయి. చాలా సంతోషం. దేవుడు పటాలు వేసుకున్నప్పుడు భార్యాభర్తలు శృంగారంలో కొనకూడదా అన్న ఒక విషయం కూడా వచ్చింది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, దేహం ఎప్పుడు కూడాను శ్వాసితం కాదు. ఎప్పుడైనా కూడా ఇది అగ్నికి ఆహుతి అవ్వాల్సింది. ఈ దేహం పైన మీరు ఎటువంటి అయినా కూడా భగవంతునికి సంబంధించినటువంటి చిత్రపటాలు వేసుకొని మీరు ఇటువంటి ఒక సంసార జీవితం నడమాడవచ్చా లేదా అనేసి మీరు అనుకుంటే వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది ఎటువంటి కూడా దోషం లేదు, సంతోషంగా వేసుకోవచ్చు. త్రిశూలం వేసుకోవచ్చు, శూలం వేసుకోవచ్చు, శంకు చక్రాలు వేసుకోవచ్చు. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మీకు పాజిటివ్ ఎనర్జీస్ రావడానికి మనకు కుదురుతుంటాయి. ఆడవాళ్ళకి ఎక్కువ శాతము పువ్వులు వేసుకోవడము, పేర్లు రాసుకోవటము, ఇంకా కొన్ని ఇవి ఉంటాయి. ఎక్కువ శాతం వాళ్ళకి ఏంటంటే పామ్ హై అంటే పామ్ చేతి పైన కూడా వేసుకోవడం, ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది, ఈ భాగంలో వేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ ఒక భాగాల్లో కాకుండా కొన్ని ప్రవేశాలు ఉంటాయి. ఆ ప్రవేశాల్లో వేసుకోవడం వల్ల మీకు అదృష్టం పట్టబోతుంది. ఎటువంటి అదృష్టం పట్టబోతుందంటే మీరు ఇంకా జీవితంలో వద్దన్నా కూడా ధనప్రాప్తి రావటం అనేది జరుగుతుంది. ఏం చేసినప్పటికి కూడా మనం చేసే పని మనకు పాజిటివ్గా ఉండాలి, జీవితం ముందు సాగుతూ ఉండాలి, బ్రేకప్ అవ్వకూడదు. ఎవరికైనా చాయిస్ ఉంటుంది. కొంతమంది కంట్లోనే పచ్చబొట్టు కొట్టుకుంటారు, కన్ను నిండుగా. ఇప్పుడు మీరు ఇంగ్లాండ్ ఇలా యూఎస్ఏ అటువైపు వెళ్ళారంటే వాళ్ళకి దేహం అంతా పచ్చబొట్టే ఉంటుంది. వాడికి కలిసి వస్తుంది కొందరికి. పచ్చ అనేటప్పటికి ఇక్కడ ఏంటంటే బుధగ్రహం. ఈ బుధగ్రహం ఏంటంటే ఎప్పుడైతే కూడా ఒక్కొక్క మనిషికి కలిసి వస్తుంది, కొంతమంది కలిసి రాదు, కొంతమంది తీసేసుకుంటారు కూడా ఇమీడియట్గా. ఆ శరీరం వైబ్రేషన్స్ రావటం వల్ల కానీ ఏదో ఒక మెంటల్ టార్చర్ కావటం వల్ల కొద్దిగా రిమ్ కూడా చేసుకుని ఉంటారు. కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో అదృష్టం పట్టబోతుంది அப்படின்னு కొన్ని దగ్గర వేసుకుంటే మీకు మంచి కలిగితే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు సంప్రదించేదైతే మాత్రాన మీకు నేను ఆ ఒక ప్రదేశం చెప్తాను. అక్కడ మీరు ఏది వేసుకోవాలి, ఎటువంటిది వేసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను. వేసుకున్నట్టయితే మాత్రం యువతలకి యువకులకి ఎవరైనా కూడా స్టార్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే స్టార్ అంటే జీవితంలో మంచి స్థానానికి వెళ్ళడానికి, మంచి పొజిషన్కి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. విన్నారు కదా గురుగారు చెప్పిన సలహాలు సూచనలు.
మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే గురువు గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలని గురువు గారితో మాట్లాడి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా మ్యాక్స్ టీవీ. ధన్యవాదాలు.